శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం। రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం సాయిబాబా సూక్తులు అనేటువంటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం ఈరోజు చదువుకుంటున్నాం। ఇక్కడ మనం చెప్పుకుంటుంది ఏంటంటే సూక్తి బాబాది భూమి 42వ పాయింట్ ఇది। భూమి విత్తులను ధరిస్తుంది, మేఘాలు వాటి మీద వర్షిస్తాయి, సూర్యుడు తన కిరణాలను ప్రసరింపజేసి వాటిని మొలిపిస్తాడు। అవి మొలిచాక భూమి, మేఘాలు, సూర్యుడు వాటి పని అవి చేసుకుపోతాయి। విత్తనాలు మొలిచినందుకు సంతోషించవు, మాడితే దుఃఖించవు। అలాగే నువ్వు చెలించకూడదు। ఇక దుఃఖం ఎక్కడిది? అదే ముక్తి। ఈ సూక్తి మనం చదువుకుంటున్నాం। నేను అనుకున్నాం మనం ఇది సూక్తి ఒకటి చదువుకొని దాని వివరణ మనం ఇవాళ చెప్పుకుందామని చెప్పి అనుకున్నాం। దీనికి ఏంటంటే మనం అంతకుముందు చదువుకున్నాం వివరణ। మనం బాబా ఈ ప్రబోధామృతంలోనే మనం దీని వివరణ చదువుకోవడం అనేది జరిగిందనమాట। సద్గురు వాక్యోపదేశం అనే అధ్యాయంలో మనం ఈ సూక్తికి వివరణ చదువుకున్నాం, కానీ మనం కొంచెం మర్చిపోయి ఉంటాము। చాలా రోజులు అయ్యింది కదా, మర్చిపోయి ఉంటాం। దాన్ని మళ్ళీ ఒకసారి మనం బాబా సూక్తులు వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి చదువుకుని దీన్ని మననం చేసుకుందాం। భగవద్గీతాది సద్గ్రంథాలు బోధించినట్టే ఈ వాక్యంలో సాయి సుఖదుఖాల్లో సమంగా ఉండడం నేర్చుకోమంటున్నారు। అసలు ఈ సూక్తికి అర్థం ఏమిటంటే సుఖము దుఃఖము ఏదొచ్చినా సరే సమంగా ఉండమని। మనం జనరల్గా ఏమవుతుంది, సుఖం వచ్చినప్పుడు పొంగిపోతూ ఉంటాం। ఎవరమైనా సరేనండి, నేనైనా మీరైనా ఎవరమైనా సరే సుఖం వచ్చినప్పుడు మనం పొంగిపోతాం, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోతూ ఉంటాం, అంతే కదా, జరిగేది అదే, ఆటోమేటిక్గా మనకి అదే జరుగుతూ ఉంటుంది। కానీ ఏదొచ్చినా సమంగా ఉండడం నేర్చుకోమంటున్నారు। సమభావనతో ఉండాలట, అంటే రెండింటిని సమంగా తీసుకోవడం అనేది నేర్చుకోమని చెప్తున్నారు బాబా। ఏ సిచ్యువేషన్ అయినా సమంగా తీసుకోవాలట, సుఖమైనా దుఃఖమైనా। ఇందుకు వివేకం అవసరం। అదేంటంటే ఎట్లా తీసుకుంటాం? బాధ కలుగుతోందే కదా, కష్టం వస్తే బాధ కలుగుతుంది, సుఖం వస్తే ఆనందం కలుగుతుంది। ఆనందం కలిగినప్పుడు ఆనందిస్తున్నాం, పొంగుతున్నాము। దుఃఖం కలిగినప్పుడు మరి బాధపడుతున్నామండి, మనసులో బాధ కలుగుతుంది అని అంటాం కదా। కానీ ఇందుకు వివేకం అవసరం అని చెప్తున్నారు। సరిగ్గా ఆలోచించుకోండి, దీనికి వివేకం అవసరం అని చెప్తున్నారు। వివేకమే బుద్ధియోగం అంటే ఎలా ఆలోచించాలో వాచ వివరించి చెప్పేవాడు, ఆచరించి చూపేవాడే గురువు అంటే। బుద్ధియోగం అంటే ఏంటంటే, మనం బుద్ధియోగం అంటాం కదా, అదేంటంటే ఎలా యోచించాలో వాచ వివరించి చెప్పేవాడు। ఎలా యోచించాలి, అసలు ఎట్లా ఆలోచించాలి ఏదైనా అని చెప్పి వివరించి చెప్పేవాడే, ఆచరించి చూపేవాడే గురువు అంటే। గురువు అంటే ఏంటి? ఆచరించి చూపుతారు, మనకు చెప్తారు, దానిని ఆచరించి చూపుతారు, చెప్పేసి వదిలేసేయరు। ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఇందులో చదివేసి చెప్పేస్తాను నేను, అంతే, అంతవరకే, నాకు ఆచరణ ఉండదు। ఎట్లా ఉంటుంది? ఇప్పుడు సత్సంగం చేసే ప్రతి వాళ్ళు గురువులేం కాదు, నాలాంటి వాళ్ళే కదా। చదివేసుకుంటున్నా అంటే ఏంటి, ఏం చేస్తున్నా, అందరం కలిపి చదువుకుంటూ నేను రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, అంతే, అంతే తప్ప ఆచరణ ఏమీ లేదు మనకి। మన అందరం కలిసి ఎట్లా నేర్చుకుందాం అనేటువంటి ప్రయత్నం చదువుతున్నాం, అంతే, ఆచరణ ఏమి కాదు। ఆచరణ ఎట్లా చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, అంతే తప్ప కాదు। అది చెప్పేవాడు ఆచరించి చూపేవాడే గురువు అంటే। కానీ మాస్టర్ గారు ఏం చేశారు? చెప్పారు, ఆచరించి చూపారు, ఆయన గురువు। అంత తేడా ఉంటుంది।
అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఆయన గురువు, ఆచరించి చూపారు ఆయన. ఆయన సద్గురువు, చెప్పిన దాన్ని ఆచరించి చూపారు ఆయన. వాళ్ళని గురువు అంటారు. ప్రతివాడు గురువు కాదండి అక్కడ. వాళ్ళలో ఆచరణ ఉందో లేదో చూడాలి. ఎవరు పడితే వాళ్ళు గురువు గారు అనడం కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి సత్సంగం జరుగుతుంది, గురువు ఎట్లా అవుతారు? ఆ చెప్పిందంతా వాళ్ళు ఆచరిస్తున్నారా లేదా? నేను సమంగా ఉంటున్నానండి, సుఖ దుఃఖాల్లో లేను. నా బాధ వస్తే ఏడుస్తాను, నేను నా కష్టం వస్తే ఏడుస్తాను. నేను వెళ్ళి మాస్టర్ గారు చెప్పుకుంటాను, అమ్మగారే చెప్పుకుంటాను. వెళ్ళి సుఖం వస్తే ఆనందపడతాను, అబ్బా భలే బాగుంది అనుకుంటా. మేము ఎందుకు చేసుకుంటున్నామండి సత్సంగం అంటే? మాస్టర్ గారు అందరినీ కలిపి చేసుకోమన్నారు. మనం మాస్టర్ గారు కాదు, మనం గురువులం కాదు. ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్పారు? అందరూ కలిసి సమిష్టిగా ఎక్కడుంటే అక్కడ సత్సంగం చేసుకోండిరా, నేను ఉంటాను, నేనుండి మీ అందరినీ నడిపిస్తాను అంటే ఆ మార్గాన్ని మాస్టర్ గారు మనకు చూపించారు. ఇట్లా చేసుకోండిరా అని చెప్పారు మాస్టర్ గారు. అందుకని మనం చేసుకుంటున్నాం. ఆయన చెప్పారు కాబట్టి మనం అందరం కలిసి చేసుకుంటూ ఆ మార్గంలో నడవడానికి ఈ టైంని దాన్ని పెట్టుకుంటున్నాం అన్నమాట. ఆ సన్మార్గంలో నడవడానికి ఈ గ్రంథాలు చదువుకుంటూ మనం మననం చేసుకుంటూ మనం ప్రయత్నం చేస్తున్నాం. అందరం కలిసి రిపేర్ చేసుకోవడానికి మనందరం కలిసి, నేను మీరు అందరం, నేను కూడా ఉన్నాను ఇందులో, అలా మనం అందరం కలిసి రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ అందరం ఒకటే, చెప్పేవాడు వినేవాడు ఇట్లా డిఫరెన్స్ ఏం లేదు ఇక్కడ. అదనమాట. అంతే. మాస్టర్ గారు ఏం చెప్పారు? కొంచెం చెప్పగలిగిన వాడు చెప్పండి అన్నారు. అంతే. కాస్త చెప్పగలిగిన వాడు చెప్పచ్చు అని చెప్పారు. అంతే. అంతే తప్ప అసలు డిఫరెన్స్ అనేది లేదు ఇక్కడ. అందరం ఒకటే, అందరం ఒక నావలో ప్రయాణం చేస్తున్నాం. ఆచరించి చూపేవాడే సద్గురువు అంటే. అక్కడ కూర్చున్నారు మాస్టర్ గారు, అమ్మగారు. వారు ఆచరించి చూపించారు. వారు సద్గురువు అంటే. మనం చెప్పుకున్నాం కదా, ఎవరు పటాలు పెడితే వారు పటాలు పెట్టేసుకుంటే జరిగేది కాదు ఇది అని చెప్పి. అందుకే చెప్పాను ఆ పాయింట్. చెప్పింది అందుకే. మాస్టర్ గారి నియమాలను ఎందుకు చెప్పారండి? సత్సంగం ఎట్లా చేసుకోవాలి, అసలు మహనీయులు అంటే ఎవరు, సద్గురువు అంటే ఎవరు, ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటూ వచ్చారు? అసలు మనం ఏ మార్గంలో వెళ్ళాలో చూసుకోవాలి. అందుకోసం చెప్పారు. ఎవరిని ఆశ్రయించాలి, ఎట్లా ఆచరించాలి, ఎలా తెలుస్తుంది? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ చాలా, దీనికి కూడా యోచన కావాలి, దీనికి కూడా వివేకం కావాలి. ప్రస్తుత పరిస్థితులను అనుసరించి ఈ విషయంలో కూడా చాలా వివేకం కావాలి. అది అట్లా ఆచరించి చూపేవాడే గురువు అంటే. వాళ్ళు ఆచరిస్తారు, చెప్పేది ఒకటి చేసేది ఒకట్లా ఉండదు. అసలు ఉండదు అట్లా. వాళ్ళ ఆచరణే మనకి బోధలా కూడా ఉంటుంది. అసలు వాళ్ళ ఆచరణే ధర్మంగా ఉంటుంది. ధర్మం. ఇప్పుడు శ్రీరామచంద్రుడు అన్నాడు అనుకోండి, ఆయన ఏమన్నారు? రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ఆయనే మూర్తీభవించిన ధర్మం అంట. ఆయనే ధర్మం అంట. చూడండి అలా ఉంటుంది. మహాత్ముల మాస్టర్ గారిని చూస్తే ఆయన ఏం చేసినా ధర్మమే. ఇంకా వారి ధర్మం తప్పడం అనేది ఉండదు. పర్ఫెక్ట్గా ఉంటుంది ఏం చేసినా. అలా ఉంటారు వారు. అది గురువు అంటే. గురువు అంటే అలా ఉంటారండి. ఏంటంటే మనకి కలికాలం వచ్చేసి అసలు గురువు అనే దానికి ఆ నిర్వచనమే పోయింది. ఒకలా అర్థమవుతుంది. చాలా దారుణంగా అయిపోయింది పరిస్థితి. ఇదివరకు వేరే అండి గురువు అంటే. ఆ అర్థమే చాలా గౌరవంతో ఉండేది. ఇప్పుడు అర్థం పర్థం లేకుండా తయారైపోయింది. మన సామాన్య దృష్టి ఇందుకు విరుద్ధంగా ఉంటుంది.
ఈ సుఖ దుఃఖాలు, ఈ పొంగు క్రొంగులు లేకపోవడం అన్నదానికి మన సామాన్య దృష్టి ఎలా ఉంటుంది? విరుద్ధంగా ఉంటుంది ఎప్పుడు. మనకి దుఃఖ విముక్తి ఎలా కలుగుతుందంటే మనం సమంగా ఉండం, సుఖ దుఃఖాలు సమంగా తీసుకోం. ఏమవుతుంది? రెండింటినీ ప్రసాదంగా తీసుకోం కదా, భగవంతుడి ప్రసాదంగా. రెండింటినీ ప్రసాదంగా తీసుకోవాలట. అట్లా ఉండం మనం. మరి ఇంకెట్లా కలుగుతుంది దుఃఖ విముక్తి? ఎలా కలుగుతుంది? అసలు జరగాల్సిందే అది దుఃఖ విముక్తి, దుఃఖం లేకపోవడమే. అది మరి ఎట్లా కలుగుతుంది మనకి కదా? మనం నిశితంగా ఆలోచించకపోవడం వలననే. ఏంటంటే దీని గురించి మనం నిశితంగా ఆలోచించాం. దేని గురించి ఒక స్పష్టత ఉండదు మనకి, క్లారిటీ ఉండదు మనకి. అది మొదట ప్రయత్నపూర్వకంగా యోచిస్తే అదే అభ్యాసమై క్రమంగా ఆ ప్రయత్నంగానే సరైన అవగాహనను పొందుతాం. అదేదో అట్లా చిటికేస్తే వచ్చేది కాదని చెప్తున్నారు మాస్టర్ గారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రయత్నపూర్వకంగా ఆలోచించమంటున్నారు. దేని గురించైనా అట్లా ఆలోచించాలట. యోచన కావాలి. ఆలోచించండి, ఏదైనా ఒకటి తీసుకొని దాని గురించి ఆలోచించండి ఏంటనేది బాగా ఆలోచించాలట. ఏదైనా ఒకటి తీసుకొని. అందుకే చెప్తారండి, ఏదైనానండి మనకి పారాయణ మామూలుగా చేసుకుంటున్నా సరే ఒక్కోసారి ఒక్కొక్క గ్రంథం తీసుకొని ఒక్కొక్క లైన్ చదువుకుంటూ దాని గురించి బాగా ఆలోచించాలట. తత్వచింతన చేయాలి దాని గురించి, అసలు ఏంటిది అనేసి చక్కగా దాని గురించి ఆలోచించాలి. అందుకే మాస్టర్ గారి దగ్గర కూడా ఎట్లా ఉండేదంటే డిస్కషన్ ఉండేదండి. డిస్కషన్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మాకు కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ తడుతూ ఉంటుంది. ఓహో ఇది కదా, ఈ వ్యూలో ఆలోచించవచ్చు కదా, అది కదా, అంటే మీకు ఒకలాగా తడుతుంది, నాకు ఒకలాగా తడుతుంది, ఓహో ఇలా ఆలోచించవచ్చు కదా అని అనిపిస్తూ ఉంటుంది. అందరికీ ఒకలా ఉండదు కదా ఆలోచన. ఒక్కొక్కరికి ఒక ఐడియా అట్ట తడుతూ ఉంటుంది. అలా అందుకని నిశితంగా ఆలోచించకపోవడం వల్ల మనం జరుగుతుంది. మొదట ఏం చేయాలి? ప్రయత్నపూర్వకంగా, దానికి అది తట్టడం కాదండి, ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించాలి, దాని గురించి ఆలోచించాలి. పూర్వకంగా యోచిస్తే అభ్యాసమే. అది ఏమవుతుంది? అభ్యాసం అవుతుంది. అప్పుడు అలవాటు అవుతుంది. మనం ప్రయత్నపూర్వకంగా దాన్ని ఆలోచించకపోతే అంత గాలికి వదిలేస్తూ ఉంటాం. ఏదో పారాయణ చేస్తూ ఏదో పుస్తకాలు చదువుతూ ఉంటాం, రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఇంకా పట్టు ఉండదు దానిలో, ఎందుకు ఏమిటి ఎలా ఇట్లాంటివి ఏమి ఉండవు. ఏమీ మనకి ఇంకా ప్రశ్నే రాదు. అప్పుడు ప్రశ్న ఉండదు, ఏదో చదువుతూ ఉంటాం అంతే. మహాత్ముల చరిత్రలు చదవమన్నారు, గ్రంథాలు చదవమన్నారు, పారాయణ చేయమన్నారు అంతే. గుడి పారాయణ అవుతూ ఉంటుంది మనకి అంతే. చరిత్రలు చదవమన్నారు, చదువుతూనే ఉంటాం. అసలు ఎందుకు చదవమన్నారు, ఏం తీసుకోమన్నారు దాని నుంచి, అసలు ఈ బోధల్లో ఏముంది, ఏం ఆలోచించం. ఇంకా గుడ్డిగా ఏదో చదువుతూ ఉంటాం. అది తర్వాత ప్రయత్నంగానే ఏమవుతుంది? అభ్యాసమే క్రమంగా ఆ ప్రయత్నంగానే సరైన అవగాహనను పొందుతాం. ఆ ప్రయత్నం వల్ల ఏమవుతుంది? చక్కటి అవగాహన వస్తుంది, సరైన అవగాహన వస్తుంది. అప్పుడు అదే వివేకం. దాన్నే వివేకం అంటారట. దాని ఫలితమే వైరాగ్యం. ఆ వివేకం ఫలితమే వైరాగ్యం. రాగం అంటే అనాలోచితంగా గుడ్డిగా మన వస్తువుల, వ్యక్తుల, సంఘటనల పట్ల ఏర్పరచుకున్న భ్రాంతిమయమైన ప్రీతి. రాగం అంటాం చూసారా? ఆ రాగం ఏంటంటే అనాలోచితంగా గుడ్డిగా మన వస్తువులు, వ్యక్తులు, సంఘటనల పట్ల ఏర్పరచుకున్న భ్రాంతిమయమైన ప్రీతి. ఒక ప్రీతిని ఏర్పరచుకుంటాం మనం. ఒక ఆలోచన ఉండదు, గుడ్డిగా అనమాట. వస్తువుల మీద, వ్యక్తుల మీద, సంఘటనల మీద ఏర్పరచుకునే భ్రాంతిమయమైన ప్రీతి. యోచనతో అంటే వివేకంతో దాన్ని తొలగించుకొని సత్యదృష్టిని, వాస్తవిక దృష్టిని అలవరుచుకోవడమే వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటంటే రాగం లేకపోవడం దాని పట్ల. వైరాగ్యం అంటే అది అంతే. దాని పట్ల రాగం ఉండదు అంతే, అంతకన్నా ఏముండదు. అంటే వదిలేయడం అని కాదు, రాగం ఉండదు దాని పట్ల మనకి అంతే. అంటే ఏంటనుకుంటాం? కొన్ని ఇష్టం అనుకుంటాం, కొన్ని కష్టం అనుకుంటాం. అట్లా ఉండదు, సమభావన ఉంటుంది. అదే వైరాగ్యం అంటే. కొన్ని ఇష్టంగా, కొన్ని కష్టంగా,
అట్లా ఉంటాయి చూసారా కొన్ని వ్యక్తులు, కొన్ని సంఘటనలు కదా, కొన్ని వస్తువులు. అట్లా ఉండదు. పోయింది పోయింది, ఏమైంది, ఇంకోటి కొనుక్కోవచ్చులే అనిపిస్తుంది. ఆ బాధ అయ్యో పోయింది. ఇట్లా ఉండదు. ఆ పీకడం అనేది ఉండదు. కొన్ని సంఘటనలు, వాడు నన్ను అనేసాడే అంటే అన్నాడు, ఏమైంది, ఆ మాటే కదా, ఆయన కొట్టాడే తిట్టాడు, ఆ మాటే పోతే పోయింది అనిపిస్తుంది. ఏముండదు, ఏం తగలదు మనకి. అలా వస్తుంది, అలా ఉంటుంది. ఏదైనా సరే ఏంట్లే అనిపిస్తుంది. ఏది మన టచ్ చేయదు. అంత చక్కగా తయారవుతాయి. ఎంత పరిపక్వత చూడండి, అది ఎంత అద్భుతమైన స్థితితో చూడండి. అదే కదా కోరుకున్నది. మనం అట్లా అవ్వాలనే కదా బాబా కోరుకున్నది. అట్లాంటి స్థితి వస్తుంది హాయిగా. మన అవివేకం వల్ల కొన్ని సంఘటనలను కష్టాలు, కొన్నిటిని సుఖాలని భ్రమిస్తాం. కొన్నిటిని ఏమనుకుంటాం మనం, కష్టాలు అనుకుంటాం, కొన్ని సుఖాలు అనుకుంటాం. అదేంటిట, అవివేకం అన్నట, వివేకం లేకపోవడం వల్ల అదంతా భ్రమిస్తాం అట్లా. మనంట కష్టాలు తొలగి సుఖాలు సమకూడితే మనకు దుఃఖరాహిత్యం కలుగుతుందని అనాలోచితంగా విశ్వసిస్తాం. మనం ఏమనుకుంటాం, కష్టాలు తొలగిపోయి మనకు సుఖాలు వస్తే కనుక మనకు దుఃఖం అనేదే ఉండదు, దుఃఖరాహిత్యం అది అని అనాలోచితంగా మనం విశ్వసిస్తాం. మనం నమ్ముతాం దాన్ని. కష్టాలు ఉండకుండా సుఖాలు ఉంటే మనకి బాధ ఉండదు, దుఃఖం ఉండదు అనుకుంటాం. అందుకై సాయిని కానీ దైవాన్ని కానీ ప్రార్థిస్తాం. మనం ఎందుకు ప్రార్థిస్తామండి భగవంతుడిని కానీ, బాబాని కానీ, ఎవరినైనా సరే. ఎందుకంటే కష్టాలు ఉండకూడదు, నాకు సుఖం కావాలి. ఎవరైనా, నేనైనా మీరైనా కష్టం వచ్చిందంటే బాబా అంటాం. మాస్టర్ గారు, అందరం ఎవరమైనా మన ప్రార్థనను వారు మన్నిస్తే క్షణకాలం మన కృతజ్ఞత అవధులు దాటుతుంది. మన ప్రార్థన కనుక వాళ్ళు మన్నించేసి మనకి ఆ కష్టం తీసేస్తే వాళ్ళు ఏమవుతుంది, క్షణకాలం పాటు ఇక కృతజ్ఞత మనకి అవధులు దాటిపోతుంది. అబ్బా మాస్టర్ గారు నా కష్టం తీర్చేశారు, అబ్బా బాబా అసలు చూడండి నేను షిరిడి వచ్చేస్తున్నాను, మాస్టర్ గారు నేను ఒంగోలు వచ్చేస్తున్నాను కదా, అయిపోతుంది. ఇంక అసలు మామూలుగా ఉండదు. మన భక్తి చుట్టుపక్కల అందరికీ చెప్పేసుకుంటాం, అబ్బా నా కష్టం ఇట్లా తీరిపోయింది, అబ్బో అసలు. ఎవరమైనా సరే వారు మన్నించకుంటే మన భక్తి చాలా కాలం వరకు చెలించిపోతుంది. కానీ ఇది సమంజసమా? ఒకవేళ ఆయన ఏం మన్నించలేదు, ఆయన ఏం మాట్లాడలేదు, తీరలేదు, మంది కష్టం తీరలే, ఏమవుతుంది అప్పుడు? పారాయణాలు చేస్తూనే ఉన్నాం, ప్రార్థిస్తూనే ఉన్నాం, ఏమీ జరగట్లే. మన పక్కోడికి అయిపోతుంది. వాడు పారాయణ చేశాడు, వాడికి అయిపోయింది, వాడు ప్రార్థించాడు, వాడికి అయిపోయింది, మనకేం లేదు ఇక్కడ. ఏమవుతుంది అప్పుడు? మన భక్తి చాలా కాలం వరకు చెలించిపోతుంది. ఏమైంది, చిచ్చి ఏమిటి ఎట్లా చేశారు మనకి, ఏమైంది నా పారాయణ, ఏమైంది నా ప్రార్థనలు అనిపించి మన భక్తి అంతా చెలించిపోతుంది. ఇంకేముంది, ఏమండదు, బాబా లేదు, మాస్టర్ గారు లేరు, ఏమీ లేదు. కానీ ఇది సమంజసమా అంటున్నారు మాస్టర్ గారు ఇక్కడ. చూడండి ఎంత అసలు విచిత్రమైనది అనమాట మన జీవితాలు నిజంగా చూసుకుంటే. అంతకుముందు ఒకసారి అనుకున్నాం మనం, అసలు ఎందుకు తీర్చాలి ఆయన కోరికలు కానీ కష్టాలు కానీ అని అనుకున్నాం. చూసారా, అసలు ఆలోచిద్దాం దీని గురించి అనుకున్నాం. ఎందుకు తీర్చాలి, ఆయన ఎందుకు తీర్చాలి అని చెప్పి అనుకున్నాం ఒకరోజు. మనం తీర్చను అన్నారు, ఏంటి ఇప్పుడు? ఇలా చాలా మాట్లాడుకున్నాం ఆ రోజు మనం. ఇవన్నీ మనకు కలిగే కష్ట సుఖాలు మన పూర్వకర్మ ఫలితాలని నమ్మేటట్లయితే ప్రస్తుతము
దుఃఖకరమైన ఫలితాన్ని ఇచ్చే కర్మలు పూర్వం చేసి మనం ఇప్పుడు ఆ ఫలితం రాకూడదని కోరడం సమంజసమా? చూడండి, మనకు కలిగే కష్ట సుఖాలు మన పూర్వకర్మ ఫలితాలని నమ్మేటట్లయితే, మనం ఎప్పుడో చేసుకున్నవే కదండి ఇప్పుడు అనుభవిస్తాం. మనం అంటూ ఉంటాం, బాయ్ ఎప్పుడో చేసుకున్నాం బాబాయ్, పూర్వకర్మ ఎట్లా అనుభవిస్తున్నాం అనుకుంటాం. అయితే ప్రస్తుతం దుఃఖకరమైన ఫలితాన్ని ఇచ్చే కర్మలు పూర్వం చేసి, అంతే కదా, ఇదివరకు చేసుకున్నదే కదా ఇప్పుడు అనుభవిస్తున్నాం. మనం ఇప్పుడు ఆ ఫలితం రాకూడదని కోరడం సమంజసమా? మరి ఇప్పుడు వచ్చింది, మరి ఇదివరకు చేసుకున్నది, ఇప్పుడు ఆ ఫలితం రాకూడదు, నాకు క్యాన్సిల్ చేయి దాన్ని. ఇదివరకు చేయాల్సిందంతా చేసేసాం, ఏదో దారుణమైనది చేసేసి ఇప్పుడు నన్ను వదిలేసే, నాకు కుదరదంటే సమంజసం అట్లా కోరడం? అదే సమంజసం అయితే మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఆ కర్మ ఫలితాన్ని ప్రార్థన వల్ల తప్పుకోగలిగితే మనం దైవాన్ని క్షమించగలమా? ఒకవేళ చెయ్యాలి, మనకి పోని సమంజసం, మీరు క్యాన్సిల్ చేసేయండి, నాది పూర్వజన్మలో నేను అది చేసుంటే, తప్పు చేస్తుంటే ఇప్పుడు నేను ఆ ఫలితం అనుభవించకుండా నాకు చేసేయండి అన్నాం అనుకోండి. మరి మనకెవడో అన్యాయం చేశాడు, వాడికి ఆ ఫలితం రాకుండా వాడు ప్రార్థించి వాడు తప్పుకున్నాడు అనుకోండి, మనకు అన్యాయం చేసిన వాడు, మనం దైవాన్ని క్షమించగలమా? అప్పుడు ఏమంటాం? ఒప్పుకుంటామా? మనకు అన్యాయం చేసిన వాడు అదే దైవాన్ని ప్రార్థించి తప్పుకున్నాడు, వాడు సుఖంగా ఉన్నాడు, మనకు అన్యాయం చేశాడు వాడు, ఒప్పుకుంటామా మనం? చూడండి, మరి కుదురుతుందా అలా? అంటే మనకో న్యాయం, వాడికో న్యాయం, కుదురుతుందా? ఎంత బాగా అసలు చూడండి, అది యోచన, అదే వివేకం అంటే. చూసారా, మాస్టర్ గారు ప్రశ్న జవాబు ఆయనే, అదే వివేకం అంటారు. ఆ యోచన అట్లా అభ్యాసం అవ్వాలంటే అట్లా ఆలోచించుకుంటూ రావాలి. ఏది సరైనది, ఏది కాదు, అసలు ఏంటి. అతడు పక్షపాతి ధార్మికుడు అని తలచమా? అప్పుడు ఏమవుతుంది? దైవాన్ని ఏమంటాం? పక్షపాతి అంటాం, ధార్మికుడు అని తలచమా? అలానే జరిగితే దైవం ధర్మం ఎలా అవుతాడు? అప్పుడు దైవం ధర్మం ఎలా అవుతాడండి? ఆయన ధర్మస్వరూపుడు ఎలా అవుతాడు అప్పుడు అలా జరిగితే కదా? అందరిపైన సమాన ప్రేమ గల జగత్పిత ఎలా అవుతాడు? అప్పుడు అందరిపైన సమాన ప్రేమ ఉన్నవాడు ఎలా అవుతాడు? అలా అయితే ఒకవేళ అట్లా జరిగితే దైవం అంటే మరి అందరి మీద సమాన ప్రేమ ఉండాలి కదా, ఎలా అవుతాడు అట్లా ఆయన? ఇలా ప్రతివాడు తప్పుగా నడిచి ప్రార్థన ద్వారా తత్ఫలితాన్ని తప్పుకోవడం సాధ్యమైతే ఇక ధార్మిక జీవితం ఎందుకు? ఇలా అయితే ప్రతివాడు తప్పుగా నడిచేసి పిచ్చ పనులన్నీ చేసేసి ఫలితాన్ని తప్పుకుంటూ ఉంటే దైవాన్ని ప్రార్థించేయడం, ఆ కర్మ నుంచి వాడు తప్పుకోవడం సాధ్యమే అయితే ఇక ధర్మంగా జీవించడం ఎందుకు? అప్పుడు ఎందుకండి ధర్మంగా? ఇంకెందుకు ధర్మంగా ఉండడం? నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానండి, రేపు పొద్దున్న అందరినీ మోసం చేసేస్తాను, బ్యాంకులు కొల్లగొట్టేసుకుంటాను, అన్నీ చేసేస్తాను, నా ఇష్టం, అందరినీ మోసం చేస్తాను, దైవాన్ని ప్రార్థించేస్తాను, తప్పేసుకున్నాను అనుకోండి, తప్పించేసుకున్నాను, ఇలా ప్రతివాడు మొదలెట్టాడు అనుకోండి, అప్పుడు అసలు ధర్మం ఎందుకు, న్యాయం ఎందుకు, నిజాయితీ ఎందుకు, ఈ బతుకంతా ఎందుకు, ఇట్లా ఉండడం ఎందుకు? అలా ఆయన అన్నీ కనుక క్యాన్సిల్ చేస్తూ ఉంటే మనిషికి కదా, ఆలోచించండి ఒక్కసారి. ఎంత బాగా మాస్టర్ గారు తీసుకొచ్చారో చూడండి, ఇది ఎంత అద్భుతమైన సూక్తో చూడండి. జీవుల ధర్మాధర్మాలతో పనిలేక తన ప్రార్థించిన వారిని మాత్రమే రక్షించేటట్లయితే కీర్తికాముడు, స్వార్థపరుడు, అవినీతిపరుడు కాక దైవం ఏమవుతాడు? ఒకవేళ కనుక ఆయన ధర్మాధర్మాలతో పని లేకుండా ఇది ధర్మమా కాదా అని ఆయన చూడకుండా ఎవరు ప్రార్థిస్తే వాళ్ళని రక్షించాడు అనుకోండి, ఆయన ఏమవుతాడు అప్పుడు? కీర్తికాముడు. నాయనా తండ్రి నన్ను రక్షించు, నీ అంతటి వాడు లేడయ్యా అన్నాడు అనుకోండి, కాస్త పొగిడాడు అనుకోండి, ఆయన పడిపోయాడు అనుకోండి, కీర్తికాముడు.
స్వార్థపరుడు. అవినీతి, నీకు 4 కొబ్బరికాయలు కొడతాను, నీ హుండీలో వేస్తాను ఇలా ఏవో అన్నాడు అనుకోండి, ఏమవుతాడు? ఆయన స్వార్థపరుడు అవుతాడు. అవినీతిపరుడు కాక దైవం ఎందుకు అవుతాడు అప్పుడు? ధర్మాధర్మాలు చూడకపోతే ఆయన దైవం ఎందుకు అవుతాడు అప్పుడు? అట్టి వాడిని దైవం అనడం ఎలా? ప్రార్థన ఒక విధమైన లంచమని తలుస్తున్నావా? అంటే ప్రార్థన లంచమా? నీ కొబ్బరికాయలు కొడతానంటే కొబ్బరి చిప్పల కోసం పడిపోయి ఆయన మన కష్టాలు తీర్చేస్తాడు, ఆయన మన కోరికలు. 4 పారాయణాలు చేసేస్తానంటే చేసేస్తారు ఆయన, ఇంకేం చూడరు ఆయన. మనం ఏం చేసామో క్రితం జన్మ, ఇంకా ధర్మాధర్మాలతో పని లేదా? ఏమో ఎవరినైనా చంపామేమో క్రితం జన్మలో, ఎవడాస్తేనే కాజేసామేమో, ఎవరికైనా విషం పెట్టామేమో కదా. ఆలోచించండి ఇవన్నీ. ఏ పాపం చేసామో గురు చరిత్ర చూస్తే ఉంటాయి చూడండి పాపాలు, చదివినప్పుడల్లా భయం వేస్తూ ఉంటుంది అసలు నిజంగాను కదా. అలాగే చూడండి, అసలు మాస్టర్ గారు ఎంత అద్భుతంగా రాశారో చూడండి. అంటే అది లంచం ఆయనకి, నీ హుండీలో వేస్తాను. అట్టే అపవిత్ర భావం సాధ్యమైతే అది పరమార్థమని, పరమ పవిత్రమైనదని మనం మన్నించి అనుసరించడం ఎందుకు? అది కూడా నిషిద్ధకరమైంది కదా. అంతేకాదు, ఎవరికైనా తాను కానీ తన తండ్రి తాత ముత్తాతలు కానీ మరణించడం ఇష్టం ఉంటుందా? ఎవరికైనా అండి, మన వాళ్ళు మరణించడం మనకి ఇష్టం ఉంటుందా? చెప్పండి. అందరూ బాగుండాలని ఉంటుంది కదా. తండ్రులు కానీ తాతలు కానీ ముత్తాతలు కానీ ఎవరైనా మరణించడం ఎవరికైనా ఇష్టం ఉంటుందా అసలు? అలానే కొడుకు, మనవడు, ముని మనవడు మరణించడం ఇష్టం ఉంటుందా ఎవరికైనా? కొడుకు కానీ మనవడు కానీ ముని మనవడు కానీ అందరూ ఉండాలనే ఉంటుంది కానీ మరణించాలని ఉండదు కదా. అలా అని మనం వారిని మృత్యువు నుండి కాపాడమని చేసిన ప్రార్థనలను మన్నించి దైవం వారిని జీవించనిస్తే భూమి మీద కొంతకాలానికి మన కుటుంబానికి తప్ప మరి ఎవరికైనా స్థానం ఉంటుందా? అలా అని మనం ఊరికే ప్రార్థిస్తూ ఉన్నాం, వీడు ఉండాలి, వీడు బతకాలి, వాడి బతకాలి అని చెప్పి, వాళ్ళని కాపాడు వీళ్ళని కాపాడని. అలా ప్రార్థనలన్నీ మన్నించారనుకోండి దైవం, వారిని జీవించనిస్తున్నాడు అనుకోండి, భూమి మీద కొంతకాలానికి మన కుటుంబమే ఉంటుంది, మరి ఎవ్వరికీ స్థానం ఉండదు అప్పుడు. అంతే కదండి. మొత్తం మన కుటుంబమే ఉంటుంది. ఎవడ చావకుండా ఉన్నాడంటే ఇంకెవడో ఉండడు భూమి మీద. అంతేకాదు, అట్టి మన వారందరికీ కలిగే కోరికలన్నీ ప్రార్థన ద్వారా నెరవేరుతూ వాళ్ళకి ఎప్పుడూ సుఖమే కలుగుతుండాలి కదా. అప్పుడు ఏమవుతుంది? మన వాళ్ళందరికీ అన్ని కోరికలు తీరుతూ ఉండాలి అందరికీ. అప్పుడు మామూలు ఇన్ జనరల్ ఏమవుతుంది? మన వాళ్ళందరికీ మొత్తం కొన్ని తీరితే కొన్ని తీర అట్లా ఉంటుంది కదా. మనకి కష్టం సుఖం మిక్స్డ్గా ఉంటుంది, కొన్ని తీరి కొన్ని తీరక ఏవో అట్లా ఉంటుంది మిక్స్డ్గా. కోరికలన్నీ ప్రార్థన ద్వారా నెరవేరిపోతున్నాయి అనుకోండి, వాళ్ళకి ఎప్పుడు సుఖమే కలుగుతూ ఉండాలి. అందులో కొందరు మనపై అసూయ కక్ష వహించి మన వినాశనం కోరితే అప్పుడు ఏమవుతుంది? తీరని వాడు ఎవడో ఉంటాడు అనుకోండి, బయటవాడు ఎవడో, వాడు ఏం చేస్తాడు? మనపై అసూయ కక్ష వహిస్తాడు, మన వినాశనం కోరుతాడు. అప్పుడు కూడా దైవం వారి ప్రార్థనను మన్నించాలా, లేక మన ప్రార్థనను మన్నించి వారిని నశింపజేయాలా? మన వినాశనం కోరాడు ఎవడో వేరేవాడు, అప్పుడు ఏం చేయాలి? వాడి ప్రార్థన మన్నించాలా, లేక మన ప్రార్థనను మన్నించి వాడిని చంపాలా? ఏం చేయాలి? మనమేమో రక్షించనన్ను అంటాం, వాడు ఏం చేస్తాడు? వీడిని నాశనం చెయ్యి అంటట్టు. వాడు ప్రార్థించాడు మన వినాశనం కోసం. ఏం చేయాలి? అంటే ప్రార్థిస్తే అయిపోతూ ఉంటే ఎవడు ప్రార్థన మన్నించాలి? ఆయన ప్రార్థన వల్లే జరిగిపోతాయి అన్నీ, ప్రార్థించడం వల్లే జరిగిపోతాయి. అంటే ప్రార్థనను గురించి మనకున్న అభిప్రాయం సరి అయినదా? అంటే ప్రార్థన గురించి అసలు అభిప్రాయం ఏంటి మంది? సరైన అభిప్రాయం ఉందా మనకి? అసలు ఏంటి ప్రార్థన అంటే? ఏంటి ప్రార్థించడం అంటే? ప్రార్థన అంటే ఏంటి? ఎట్లా ప్రార్థించాలి? ఎందుకు ప్రార్థన?
ఒకనాడు జీవితం పైన ప్రీతితో ప్రార్థిస్తే మనలను మృత్యువు నుండి ఆయన కాపాడాలా? ఒకనాడు ఎప్పుడైనా మనకి జీవితం మీద ప్రీతి వచ్చి ప్రార్థిస్తే బతకాలనిపించింది, మనకి ఏదో కష్టం వచ్చింది, ఏదో ప్రమాదం, బతకాలనిపించి ప్రీతి కలిగి మనం నాయన నన్ను మృత్యువు నుండి కాపాడు అని ప్రార్థిస్తాం. ఆయన కాపాడాలి మనల్ని. లేక ఎప్పుడైనా మనకి జుగుప్స కలిగి ప్రార్థిస్తే ఆయన మనకు మరణాన్ని ప్రసాదించాలా? ఎప్పుడైనా మనకి వద్దనిపించింది, చిచ్చి ఈ జీవితమే వద్దు, నాయన నన్ను తీసుకెళ్ళిపో అని అన్నాం అనుకోండి, ఏదో బాధ వచ్చేసింది, మనకి జుగుప్స్ వచ్చింది జీవితం మీద, నేను ఎందుకు బతకడం అనిపించింది. అప్పుడు ఏం చేయాలి? అది మరణం ఇచ్చేయాలా మనకైనా? జీవితం పట్ల రోసి ఆత్మహత్యకు పాల్పడేవారు ఎందరో చివరి క్షణంలో జీవించాలని తప్పించడం మనం ఎరిగినదే. చాలామంది ఆత్మహత్య సూసైడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఇంకా చివరి క్షణంలో బతకాలనుకుంటారటండి. చివరి క్షణంలో తప్పిస్తారట జీవించాలని. అందుకే ఆత్మహత్య చేసుకునే వారంతా మరలా తిరిగి తమను తాము రక్షించుకోవడానికి అవకాశం లేని పథకాన్ని వేసుకుని మరణిస్తారు. అట్లా అనిపిస్తుందటండి, చివరి క్షణంలో బతకాలనిపిస్తుంది ఎవరికైనా. ఆ మృత్యు అట్లా దగ్గరికి వచ్చేసినప్పుడు బతకాలనిపిస్తుంది. ఆత్మహత్యకు ప్రయత్నించేవాడికి కూడానండి అంత భయంకరమైన ఇదిగా ఉంటుంది మరణం అనేది. అందుకని ఏం చేస్తారు వాళ్ళు? ఆత్మహత్య ప్రయత్నం చేసేవాళ్ళు రక్షించుకోవడానికి ఇంకా మళ్ళీ అవకాశం లేని విధంగా పథకం వేసుకొని మరణిస్తారు. వాళ్ళు ఇంకా ఛాన్సే ఉండదు అనమాట రక్షించుకోవడానికి. లేకుంటే ఊరికే తన ముక్కు తను మూసుకుని మనిషి ఆత్మహత్య చేసుకోగలిగేవాడే. లేకపోతే మన ముక్కే మనం ఇలా మూసేసుకుని ఉండిపోవచ్చు, చచ్చిపోవచ్చు. కానీ అలా చేయం మనం కదా. అది బాగా యోచిస్తే కానీ వాస్తవం అర్థం కాదు. వాస్తవం అంటే మనం ఈ గ్రంథంలో మరొక చోట వివరించినట్లు నేను అంటే ఏమిటో, మరణం అంటే ఏమిటో, జీవనం అంటే ఏమిటో తెలియని అజ్ఞానమే సర్వ దుఃఖాలకి మూలం. అసలు అన్ని దుఃఖాలకి మూలం ఏంటంటే, అసలు ఈ దుఃఖం అనేదానికి మూలం ఏంటంటే అసలు నేను అంటే ఏంటో తెలియదు మనకి, మరణం అంటే ఏంటో తెలియదు, జీవనం అంటే ఏంటో తెలియదు. జీవించడం అంటే కూడా మనకు తెలియదు, మరణం అంటే తెలియదు, అసలు నేను అంటే ఏమిటో కూడా తెలియదు మనకి. ఆ అజ్ఞానమే అంత సర్వ దుఃఖాలకి మూలంట. అది వీడేదాకా మనకు ఎన్ని కోరికలు నెరవేరినా, కష్టాలు తొలగినా, ఉన్నదానితో అసంతృప్తి, లేని దాని కోసం తపన అనబడు దుఃఖం మనకు తప్పదు. అది వీడాలట ముందు. అది వీడేదాకా మనకి ఎన్ని కోరికలు నెరవేరినా, ఎన్ని కష్టాలు తీరినా, మనకి ఎంత జరుగుతున్నా సరే జీవితంలో ఉన్నదానితో అసంతృప్తి, లేని దేనికోసమో తపన, ఈ దుఃఖం మనకి తప్పదు అని చెప్తున్నారు మాస్టర్ గారు. చూసారా? చాలా అసలు ఎంత ఇంపార్టెంట్తో చూడండి. అసలు ఈ దుఃఖం అనేది ఎట్లా ఉంటుందో చూడండి మనకి. ఇంకేం చెప్తున్నారు? ఉదాహరణకి ఒక ఉదాహరణ కూడా చెప్తున్నారు. ఇది ఒకసారి చెప్పేసుకుందామండి. ఒక దంపతులకు బిడ్డలు లేకుంటే దుఃఖం, ఎలాగో వారికి సంతతి కలిగితే వారు పెరిగి పెద్దయ్యేదాకా అనుక్షణం ఆందోళనే. వారు మనం చెప్పిన మాట వినకుంటే దుఃఖం, మనం చెప్పినట్లు తూచా తప్పక నడుచుకుంటే ఇంత నోట్లో నాలుక లేనివాడు ఈ ప్రపంచంలో ఎలా బతుకుతాడబ్బా అన్న చింత. వాడికి చదువు రాకుంటే, వివాహం కాకుంటే, అయినా దంపతుల మధ్య సామరస్యం లేకుంటే, వారికి బిడ్డలు లేకుంటే, ఉన్నా చెప్పిన మాట వినకుంటే చింత. ఇలా చింతాపూర్వకమైన దుఃఖ వలయమే అవివేక జీవితం అంతా. ఎన్ని కోరికలు తీరినా, కష్టాలు తొలగినా ఇంకా కోరికలు, కష్టాలు తలెత్తుతూనే ఉంటాయి. ఎన్నింటికని ఎంతకని ప్రార్థిస్తామో, ఎంత సద్గురువు అయితే మాత్రం ఎంత చేసి మనల్ని శాంతపరచగలరు? ఎంతనండి దేవుడు ఎంత చేస్తారండి? గురువైన దైవమైన మనకి ఎంత చేసి ఆయన శాంతపరుస్తారు మనల్ని కదా. ఎంత చేస్తారు? అలా మన జన్మంతా ప్రార్థిస్తూనే ఉంటాం దేవుణ్ణి. కష్టాలు రాకమంతయ్యా వస్తూనే ఉంటాయి. చదువుకోపోతే ఒక బెంగ పిల్లలు, తర్వాత వాడికి ఏదో పెళ్ళి అవ్వకపోతే బెంగ, దానికి ప్రార్థిస్తాం. మంచి సంబంధం రాదు, పెళ్ళి అవుతుంది. పిల్లలు పుట్టాలి, దానికి ప్రార్థిస్తాం.
వాడి పిల్లాడు చదువుకోకపోతే ఏదో ఏదో వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్త మధ్య సఖ్యత లేకపోతే మళ్ళీ ప్రార్థిస్తాం, మళ్ళీ వాడి పిల్లలు పట్టకపోతే వాడు సరిగ్గా లేకపోతే ప్రార్థిస్తాం. ఇలాగ ఇంకా అంతు ఉండదు, ఇంకా ఏదో ఒకటి. లేకపోతే వాళ్ళు మనం చూసుకోకపోతే మనం ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు అదొకటి కదా, పిల్లలు చూసుకోవట్లేదు అనుకుంటూ ఇలాగ. ఎక్కడ అసలు దానికి ఎక్కడ అంత ఉండదు మనకి. ఎంత దారుణమో చూడండి ఇది. ఎక్కడ ఆగదు అసలు, ఇంక ఎక్కడికండి ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇంకా దుఃఖరాహిత్యం ఏముంది, దుఃఖరాహిత్యం ఎప్పుడు అడుక్కోవడమే చెప్పపట్టుకుని ఆయన దగ్గర మన బతుకంతా. అందుక ఆయన దైవం, అందుక చెప్పండి, అది మన పరిస్థితి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, భూమి విత్తులను ధరిస్తుంది, మేఘాలు వాటి మీద వర్షిస్తాయి. అంతే కదండి, భూమిలో విత్తనాలు వేస్తాం కదా, మేఘాలు వాటి మీద వర్షిస్తాయి, వర్షం పడుతుంది. సూర్యుడు తన కిరణాలను ప్రసరింపజేసి వాటిని మొలిపిస్తాడు. సూర్యుడు ఏం చేస్తాడు, సూర్యకిరణాలు వాటి మీద పడతాయి, అప్పుడు విత్తనాలు మొలుస్తాయి. అవి మొలిచాక విత్తనాలు మొలుస్తాయి. మొలిచిన తర్వాత భూమి, మేఘాలు, సూర్యుడు వాటి పని అవి చేసుకుపోతాయి. భూమి పని భూమిదే, మేఘాలు పని చేసిపోతే సూర్యుడు ఎప్పుడు వస్తూ ఉంటాడు, వాళ్ళ పని అవి చేసిపోతాయి. విత్తనాలు మొలిచినందుకు సంతోషించవు. విత్తనాలు వచ్చాయో పోయాయో వాడి సంబంధం లేదు కదా. మొలిచినందుకు సంతోషిస్తాయా, నేను ఇవన్నీ చేయడం వల్ల వచ్చాయి, లేదు. మాడిపోతే దుఃఖించవు, కొన్ని మొలుస్తూ ఉంటాయి, కొన్ని మాడుతూ ఉంటాయి. చేశాను మాస్టర్, మాడిపోతే దుఃఖించవు. అలాగే నువ్వు చెల్లించకూడదు. అలాగే నీ పని నువ్వు చేసుకెళ్ళిపో, ఏం జరిగినా సరే. ఫలితం గురించి బాధపడకు. అంటే ఏంటి, ఏం జరిగినా సమంగా ఉండు. ఇక దుఃఖం లేదు, దుఃఖం లేకపోవడమే ముక్తి. చేశాను మాస్టర్. అది అంటే ఇంకా ఉందిలేండి, ఇది ఇంకా చెప్పుకుందాం. నేను జస్ట్ దానికి ఊరికే మళ్ళీ టచ్ చేసి చెప్పాను అంతే. ఇంకా ఉంది సూక్తికి, ఇంకా వివరణ ఉంది. రేపు ఇంకా మిగతాది చెప్పుకుందాం. అది సమంగా ఉండమని చెప్తున్నారు ఇక్కడ, అది ఇంకా ఉంది, చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.